నేతలపై ఆధిపత్య పోరు తీవ్రమైంది. డికే శివకుమార్, సిద్ధరామయ్య వర్గీయులు బల ప్రదర్శనలకు సిద్ధమవుతున్నారు. పవర్ షేరింగ్ ఒప్పందంపై ఇద్దరు నేతలు పరోక్షంగా హైకమాండ్ పై ఒత్తిడి పెంచుతున్నారు. రాహుల్ గాంధీ విదేశాల నుండి మెసేజ్లతో సంకేతాలు ఇస్తుండగా అధిష్టానం పిలుపు కోసం నేతలు వేచి చూస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్ ఎపిసోడ్ లో ట్విస్ట్లు తెర వెనుక ఏం జరుగుతుందో ఎవరికి అంతుపట్టడం లేదు. అత్యుత్సాహం వద్దని అధిష్టానం చెప్పడంతో పొడి మాటలు, వ్యూహాలతో తమ మనసులో ఏముందో హైకమాండ్ కి అర్థమయ్యేలా తమ స్టైల్లో మెసేజ్ ఇస్తున్నారు కీలక నేతలు. డికే సిద్ధరామయ్యతో పాటు ముఖ్య నేతలను పిలుస్తాం, కూర్చోబెట్టి మాట్లాడతాం. కర్ణాటక నేతలకు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇచ్చిన మెసేజ్ ఇది. హైకమాండ్ పిలుపు ఎప్పుడొస్తుందోనని సీఎం, డిప్యూటీ సీఎం ఇద్దరూ వెయిటింగ్. కబురు వచ్చేదాకా వేచి చూడలేమంటున్నట్లు ఆ ఇద్దరు మద్దతుదారులు తమదైన మెసేజ్లు ఇస్తున్నారు. అవసరమైతే బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. హైకమాండ్ మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేస్తుందని ఖర్గే అంటున్నారు. కానీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారు. ఆయన వచ్చేదాకా ఆగుతారా? ఈలోపే కర్ణాటక పంచాయతీని కొలిక్కి తెస్తారా అన్నది అసలు పాయింట్. దేశంలో లేరనే కానీ అక్కడి నుంచే రాహుల్ మెసేజ్ ఇస్తున్నారు. నాయకత్వ మార్పుపై కర్ణాటక నేతలు హైకమాండ్ తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సమయంలో రాహుల్ జోక్యం చేసుకున్నారు. వెయిట్, ఐ విల్ కాల్ యూ అంటూ డికే శివకుమార్ కి రాహుల్ మెసేజ్ పెట్టారు. విదేశాల్లో ఉన్న రాహుల్ ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. సిగ్నల్ లో కేవలం మెసేజింగ్ మాత్రమే వాడుతారు. రాహుల్ అపాయింట్మెంట్ కోసం ఫోన్ లో మాట్లాడేందుకు పలుమార్లు డీకే ప్రయత్నించారు. కానీ ఫోన్ లిఫ్ట్ చేయని రాహుల్ కర్ణాటక వ్యవహారంలో ఓ మెసేజ్ తోనే సరిపెట్టారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరికీ కేవలం సిగ్నల్ యాప్ లోనే టచ్ లో ఉన్నారు. ఫోన్ చేసిన డీకేకి కూడా సిగ్నల్ యాప్ లోనే వెయిట్ అంటూ మెసేజ్ ఇచ్చారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పవర్ షేరింగ్ పై ఓ ఒప్పందం కుదిరింది. 4 గోడల మధ్య ముఖ్య నేతల సమక్షంలో జరిగిన చర్చ గురించి తాను బయటికి చెప్పలేనని డీకే అంటున్నారు. 2.5 ఏళ్ల కావటంతో అధికార బదిలీకి తన వర్గాన్ని రంగంలోకి దించి ఇక ఆగేది లేదని హైకమాండ్ కి మెసేజ్ ఇచ్చారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని బయటికి డైలాగులు చెప్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే అసలైన బలమనే ట్వీట్ తో మరో మెసేజ్ పంపారు. అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకే ఈ సంకేతాలు ఇచ్చారంటున్నా ఆ పోస్ట్ తాను పెట్టలేదని డీకే చెప్తున్నారు. మాట అనే శక్తి అంటే ప్రపంచ శక్తి అని డికే శివకుమార్ పేరుతో పోస్ట్ వస్తే దానికి కౌంటర్ అన్నట్లు సిద్ధరామయ్య మరో సంచలన ట్వీట్ చేశారు. ఒక మాట ప్రపంచానికి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చకపోతే అది శక్తి కాదు అంటూ రియాక్ట్ అయ్యారు. తేడా వస్తే దబిడి దిబిడేనని పరోక్షంగా సీఎం మెసేజ్ ఇస్తున్నారు. 5 ఏళ్లు కొనసాగుతానంటూనే తప్పుకోవాల్సి వస్తే ప్లాన్ బిని రెడీ చేసుకుంటున్నారు. నాన్న పొలిటికల్ కెరీర్ ఎండింగ్ లో ఉందని ఆ మధ్య సంచలన కామెంట్స్ చేసిన సిద్ధరామయ్య తనయుడు పూర్తి కాలం ఆయనే ఉంటారంటూ కొత్త మెసేజ్ ఇస్తున్నారు. డీకే, సిద్ధరామయ్య మధ్య కుర్చీలాట నడుస్తుంటే మధ్య మార్గంగా రేసులో మేమున్నామని పార్టీ పెద్దలకు మెసేజ్ వెళ్లేలా చేస్తున్నారు సీనియర్ మంత్రులు. నాయకత్వ మార్పు మీ ఇంటి గొడవ కాదంటూ మధ్యలో మఠాధిపతులు ఎంట్రీ ఇస్తున్నారు. కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తలెత్తుతున్నప్పుడల్లా వివిధ మఠాల స్వామీజీలు జోక్యం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే మెసేజ్ ఇస్తూ కర్ణాటక రాజకీయాన్ని రసవత్తరంగా మార్చేస్తున్నారు.